హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతున్నాయి. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మార్చి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఎగ్జామినేషన్స్ సంబంధించి అసలు క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, ఏ సెట్ పేపర్ వస్తే మనకి ఈజీగా ఉంటుంది, ఏ సెట్ వస్తే కష్టంగా ఉంటుంది అని చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. పలానా సెట్ వస్తే ఈజీగా ఉంటుందా అని. అయితే ఏ సెట్ను బట్టి మనం ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. అసలు ఇంటర్మీడియట్ పేపర్స్ ఎలా సెట్ తయారు చేస్తారు, మనం దాన్ని బట్టి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యి నుంచి ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు సంబంధించి ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందిస్తుంటాను. సో ఎవరైనా ఇప్పటికీ కూడా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నట్టయితే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో సెట్ 1, సెట్ 2, సెట్ 3 అనే పేపర్స్ మనకు వస్తుంటాయి, మనందరికీ తెలిసిందే. బట్ ఈ పేపర్స్ సెట్ చేసే ముందు అసలు వెనక్కి ఎలా దీనికి ప్రిపరేషన్ తయారవుతుంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో ఏ సబ్జెక్టుకి సంబంధించిన పేపర్ సెట్టింగ్ చేయాలి అంటే పేపర్ సెట్టర్స్ని దాదాపు ఒక సబ్జెక్టుకి సంబంధించి 8 మంది పేపర్ సెట్టర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ 8 మంది పేపర్ సెట్టర్స్ని ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారో ఆ సబ్జెక్ట్లో నిష్ఠాతులైనటువంటి వాళ్ళని, ఎక్స్పర్ట్ని సెలెక్ట్ చేస్తారు. కాకపోతే ఈ సెలెక్షన్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఎవరికి పేపర్ సెట్టర్గా సెలెక్ట్ చేశారనేది ఎవరికి కూడా తెలియకుండా చాలా సీక్రెట్గా ఉంచుతారు. అయితే ఈ సెలెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని జిల్లాల నుంచి అవ్వచ్చు, లేదా కొన్ని జోన్స్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఒక రీజియన్స్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు. మొత్తానికి ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఒక 8 మంది లెక్చరర్స్ని తీసుకొని పేపర్ సెట్టర్స్గా వాళ్ళకి ఇన్విటేషన్ వస్తుంది, వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఇక ఈ పేపర్ సెట్టర్స్ అందరూ కూడా బోర్డుకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి 8 మంది సెట్టర్స్ ఉంటారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, కెమిస్ట్రీ పేపర్ ఉందనుకోండి. ఈ కెమిస్ట్రీ పేపర్కి సంబంధించి 8 మంది పేపర్ సెట్టర్స్ వస్తారు. 8 మంది కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక తెలుగు మీడియంలోని ఒక ఇంగ్లీష్ మీడియంలోని చెప్పున 8 మంది కూడా పేపర్ సెట్టర్స్ పేపర్స్ తయారు చేస్తారు. అంటే ఓవరాల్గా మనకి కెమిస్ట్రీకి సంబంధించి 8 మంది పేపర్ సెట్టర్స్ తయారు చేసినటువంటి 8 ఇంగ్లీష్ మీడియం పేపర్స్, 8 తెలుగు మీడియం పేపర్స్ మనకి వాళ్ళకి బోర్డుకి అందుతాయి. సో ఈ 8 పేపర్స్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవి ర్యాండమ్గా ఒక 4 పేపర్స్ని సెలెక్ట్ చేస్తారు. 4 పేపర్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే మనకు ఆల్రెడీ సెట్ 1, సెట్ 2, సెట్ 3 3 పేపర్స్ సరిపోతాయి. కాకపోతే ఒకటి రిజర్వ్డ్గా ఒక పేపర్ని ఉంచుతారు. అంటే ఏదైనా ఒక రేపు పొద్దున ఫ్యూచర్లో టెక్నికల్గా ఎగ్జామినేషన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా పేపర్ లీకేజ్ అయ్యో కానీ, లేదా ఒక టెక్నికల్ ఇష్యూ అరైజ్ అయ్యి కానీ, ఏదైనా ఒక ప్రాబ్లం అనేది అరైజ్ అయినప్పుడు అప్పటికప్పుడు మళ్ళీ పేపర్ సెట్టింగ్ అనేది కష్టం. కాబట్టి ఇందులో ఉన్న ఒక పేపర్ని, రిజర్వ్డ్ పేపర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది, దాన్ని అప్పుడు ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పేపర్ సెట్టర్స్ అనేది తయారు చేసినటువంటి ఈ పేపర్స్లోని 4 పేపర్స్ను కూడా తయారు చేస్తారు. బట్ ఏ పేపర్స్ 4 సెలెక్ట్ చేశారనేది పేపర్ సెట్టర్స్ తయారు చేసిన పేపర్ సెట్టర్స్ కూడా తెలియదు, అంత సీక్రెసీగా దీన్ని ఉంచుతారు. ఇకపోతే ఇప్పుడు ఈ పేపర్ సెట్టర్స్కి వచ్చేసరికి పేపర్ సెలెక్షన్స్ ఎలా చేయాలి, క్వశ్చన్ పేపర్ని ఎలా సెట్ చేయాలి దాని మీద కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఏ సబ్జెక్ట్ వైజ్గా బ్లూ ప్రింట్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఆ బ్లూ ప్రింట్ని ఆధారంగా పేపర్ సెట్ చేయమంటారు. అంటే బ్లూ ప్రింట్లో పర్టికులర్గా ఒక యూనిట్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్, ఒక యూనిట్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్, కొన్ని యూనిట్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ ఇవ్వాలనేది ఆల్రెడీ మనకు బ్లూ ప్రింట్లో ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు క్వశ్చన్ పేపర్స్ తయారు చేయాలి. ఇకపోతే పేపర్ సెట్ చేసేటప్పుడు క్వశ్చన్స్ని వీలైనంత వరకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్సే ఇస్తారు. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ క్వశ్చన్సే మనం ప్రిపేర్ అవ్వడం మంచిది. ఇది సెకండ్ వన్. ఇక థర్డ్ వన్ ఏంటంటే పేపర్ సెట్టర్స్ పేపర్ తయారు చేసేటప్పుడు ప్రీవియస్ పేపర్స్ను కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తుంటాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వీళ్ళు తీసుకోవచ్చు. బట్ అలానే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అని యాజ్ యూజ్గా పాత క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి పెట్టడానికి లేదు. అందులో కూడా మ్యాక్సిమం ఒక 15% వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోని క్వశ్చన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎడిషన్ పేపర్స్ తయారు చేసేటప్పుడు ప్రతి పేపర్ సెట్టర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే
జనరల్గా క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మనలో చదువుకునే స్టూడెంట్స్లో కొంతమంది బాగా చదివిన వాళ్ళు ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో పేపర్ మొత్తాన్ని టఫ్గా ఇస్తే బిలో యావరేజ్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. అలానే పేపర్ ఈజీగా ఇస్తే మొత్తం అందరికీ లిబరల్గా అయిపోతుంది. సో కొంత 20% హార్డ్గా ఉన్న, ఒక 40% మీడియంగాను, ఒక 40% బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా రాయగలిగినంతటి ఈజీ క్వశ్చన్స్తోని క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి స్టూడెంట్ కూడా ఇంచుమించు ఏమాత్రం చదవగలిగినా వాళ్ళు ఈజీగా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతి సెట్లో వాళ్ళు ఏ పేపర్ తీసుకున్నా కూడా ఇదే ప్యాటర్న్లో వస్తుంది. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోని బ్లూ ప్రింట్ ప్రకారంగా రావడం, ఈజీనెస్ పేపర్ తలకి ఈజీనెస్ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా సేమ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. సో ఏ సెట్ పేపర్ వచ్చినా కూడా ప్రత్యేకంగా సెట్ 1 వస్తే ఈజీగా ఉంటుంది, సెట్ 1 వస్తే కష్టంగా ఉంటుందని కానీ, పలానా సెట్ వస్తే ఈజీగా ఉంటుందని కానీ అలా ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. అది ఎవరైనా చెప్పినా కూడా అది అపోహ మాత్రమే. సో ప్రతి స్టూడెంట్కి అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉన్నట్టుగానే ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు పేపర్ సెట్టింగ్ ఎలాగో తెలిసింది కాబట్టి దీన్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని ఒక్కసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఒక 4-5 ఇయర్స్ పేపర్స్ అనేవి డెఫినెట్గా మీరు రివిజన్ చేయండి. ఖచ్చితంగా అందులో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకు పడే అవకాశం ఉంటుంది. అకాడమీ బుక్ సంబంధించినటువంటి బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఫస్ట్ బిలో యావరేజ్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నట్టయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఎస్ఏ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ముందు ప్రిపేర్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి కెమిస్ట్రీ తీసుకున్నట్టయితే కెమిస్ట్రీలోనే మనకు 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు. మీకు మహా అయితే కెమిస్ట్రీకి సంబంధించి మొత్తం లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అన్నీ కలిపితే దాదాపు ఒక 10 కూడా ఉండవు, 10-12 క్వశ్చన్స్ ఉంటాయి. సో 10-12 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయిపోయారంటే ఖచ్చితంగా మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చినట్టే. ఇలా ప్రతి సబ్జెక్ట్లో కూడా ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం, తర్వాత షార్ట్ ఆన్సర్స్ 4 మార్క్స్ ప్రిపేర్ అవ్వడం, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడానికి చేసుకోండి. డెఫినెట్గా మీరు ఈజీగా మంచి స్కోరింగ్తో మీరు పాస్ అవుతారు. ఇక దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.